జిల్లా ముత్తుకూరు పిఎస్లో కాకాని గోవర్ధన్ రెడ్డి విచారణ అనంతరం కీలక వ్యాఖ్యలు చేశారు. పోలీస్ వ్యవస్థ పట్ల విశ్వాసం ఉండడం వల్లే విచారణకు వచ్చినట్లు చెప్పారు. సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులపై కూడా కేసులు నమోదు చేస్తున్నారన్నారు. సోమిరెడ్డి చేసిన అవినీతి గురించి వాట్సాప్లో పోస్ట్ పెట్టడంతోనే తనపై కేసు ఫైల్ అయిందని చెప్పారు. విచారణలో 54 ప్రశ్నలు అడిగారని, మద్యం, ఇసుకలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి ఆయన కుమారుడు దోచుకుంటున్నారని ఆరోపించారు. సోమిరెడ్డి తనకు రాజకీయ ప్రత్యర్థి కాకాని ఆయనపై రాజీలేని పోరాటం చేస్తానని చెప్పారు. 5 నెలల మాసాల కాలంలో 5 నెలల కాలంలో 4 కేసులు నమోదయ్యాయి. హైకోర్టుకు వెళ్లి క్వాష్ పిటిషన్ ఫైల్ చేసిన ఈరోజు ఈ పోలీసుల మీద పెద్ద నమ్మకం లేకపోయినా పోలీసు వ్యవస్థ పట్ల నాకున్నటువంటి విశ్వాసం ఈరోజు ఆ వ్యవస్థ అబాస్పాలు కాకూడదనే హాజరు కావడం జరిగింది. అయితే ఈరోజు ఒకసారి ఆలోచన చేస్తే దాదాపుగా 54 ప్రశ్నలు ఈరోజు ముత్తుకూరుకు సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్లో అడగడం జరిగింది. వివరంగా సమాధానం చెప్పాను. సోమిరెడ్డి అవినీతి పరుడు. సోమిరెడ్డి అవినీతిని గురించి నా దగ్గర ప్రజల నుంచి వచ్చేటువంటి ఫిర్యాదులే నాకు ఆధారాలు. అధికారం ఉన్నా లేకపోయినా సర్వేపల్లి నియోజకవర్గానికి వాచ్మ్యాన్ లాగా పనిచేసేటువంటి వ్యక్తిని. సోమిరెడ్డి కొడుకు ఇద్దరు కలిసి ఇసుక, మట్టి, గ్రావెల్, బూడిద, లేఅవుట్లకు సంబంధించి కనుపూరు కెనాలకు టెండర్ కాలువ పూర్తి కాకముందే చేసినటువంటి దాని గురించి, ఈరోజు బెల్ట్ షాపుల వేలంలో ఏ విధంగా డబ్బులు తీసుకుంటున్నాడు అనేటువంటి దాని గురించి, పొదలకూరు మండలంలో ఒక ప్రత్యేకంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి తనని ఏ విధంగా ఇబ్బందులు గురి చేస్తున్నారో, లంచాలు ఇవ్వలేదని చెప్పే ఉద్దేశంతో ఇవన్నీ కూడా ఈరోజు పోలీసులకి అన్ని ఆధారాలు ఏమిటి అంటే ఆధారాలతో సహా చెప్పడం జరిగింది. కాబట్టి నేను నాకున్నటువంటి బాధ్యత, నా ఉద్దేశం, సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు నిలువు దోపిడీకి గురవుతున్నారు కాబట్టి సోమిరెడ్డి అవినీతి వల్ల, అవినీతికి సంబంధించి స్పష్టంగా అధికారులకు చెప్పాం. మొన్న ఎప్పుడో పేపర్లో ఈనాడు పత్రికలో వచ్చింది. ఏమని వచ్చిందంటే దురుద్దేశంతో కాదు నేను చేసినటువంటివి అని చెప్పిన. నేను దురుద్దేశమా ఉద్దేశమా అని చెప్పలేదు. సోమిరెడ్డి మీద నేను చేసినటువంటి వ్యాఖ్యలకి కట్టుబడి ఉన్నా. న్యాయస్థానం తీర్పు ఏ విధంగా ఇచ్చినా నాకు ఇబ్బంది లేదు, కానీ